అబ్రహాము అనే మహాభక్తునికి మునుపెప్పుడో చెప్పబడింది. మీకు తెలుసా, అబ్రహాముకు సంతానం విషయంలో దేవుడు వాగ్దానం చేస్తాడు. సంతానం విషయంలో ఆయన చేసిన వాగ్దానం, ఇస్సాకని క్రైస్తవుడు కాదు ఇస్మాయిల్ అని ముస్లిం సహోదరులు పోట్లాడుతూ ఉంటారు సహజంగా. వాస్తవానికి అబ్రహాముకి ఇవ్వబడ్డ వాగ్దానం ఇస్సాకు కాదు, ఇస్మాయిలు కాదు. సహజంగా మనం ఆ మాటని ఇలా నమ్ముతాం, ఏమిటంటే దేవుడు ఇస్సాకును వాగ్దానంగా ఇచ్చాడు అని. కానీ లేఖనం ఏం చెబుతుందో మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకసారి మీరందరూ కూడా గలతీ పత్రిక చూడండి. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం ఇస్సాకా, ఇస్మాయిలా? లేఖనం ఏం సెలవిస్తుంది చూడండి. 3వ అధ్యాయము 16వ వచనం. ఎవరైనా ఒక్కరు చదువుతారా? అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానమునకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినది ఇస్సాకునా, ఇస్మాయిలునా? ఇస్సాకు కాదు,